జై గోవింద. సీత సెలవులకి వాళ్ళ తాతగారి ఊరు వెళ్తుంది. తాత రామాలయంలో అర్చకుడు. తాతతో పాటు రామాలయంకి వెళ్తుంది సీత. తాతయ్య నీకు రాముడు అంటే చాలా ఇష్టం కదా? అవునమ్మా, రోజు పూజ చేస్తావు కదా? అవునరా తల్లి, నాకు రాముడు అంటే చాలా ఇష్టం రా తల్లి. అయితే రాముడు నీకు ఎప్పుడైనా కనిపించాడా తాతయ్య? లేదురా, నాకు ఎప్పుడూ కనిపించలేదు. మరి ఎందుకు తాతయ్య పూజ చేస్తావు అని అడుగుతుంది సీత. అవునా తల్లి, మీ ఊర్లో కుక్కలున్నాయా? కుక్కల్ని పెంచుకుంటారా అని అడిగితే, అవును తాతయ్య పెంచుకుంటాము, మా ఊర్లో కూడా కుక్కలున్నాయమ్మా. సీత ఆశ్చర్యంగా చూస్తుంది. నేను అడిగిన ప్రశ్న ఏంటి, తాత సమాధానం ఏమిటి అని. తాత, అవునవును, నీ ఆశ్చర్యం నాకు అర్థమవుతుంది, సమాధానం చెప్తాను విను. మా ఊర్లో పొలాల దగ్గర ఉన్న వ్యక్తులు కుక్కల్ని పెంచుకుంటారు. రాత్రి పొలంలో ఉన్న ధాన్యం ఇవన్నీ కాపలాగా ఆ కుక్క ఉంటుంది. ఎవరైనా దొంగ పడితే ఈ కుక్క గట్టిగా అరుస్తూ మురుగుతుంది. పొలిమేరల్లో ఉన్న కుక్కలన్నీ కూడా ఈ కుక్కను చూసి అన్నీ మురుగుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. అప్పుడు దొంగడు పడ్డాడని మాకు తెలుస్తుంది. ఒక కుక్క దొంగని చూశాను అని చెప్పగానే తక్కినవి మనలాగా జ్ఞానం లేనివి అయినా కూడా ఆ కుక్కని నమ్మాయి. కాబట్టి గట్టిగా అరిచి వాటి యొక్క స్పందనని తెలియజేశాయి. మరి మనం మనుషులం కదమ్మా, మనకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, విచక్షణ ఉంది, అన్నీ తెలుసు మనకి. మరి మన మునులు, ఋషులు, పెద్దలు, గురువులు భగవంతుని దర్శించారు కదా, వాళ్ళు మరి చెప్పినప్పుడు మరి మనకు అంత జ్ఞానం ఉందే, మనం నమ్మకూడదా? అందుకేనమ్మా నేను రాముడిని ప్రేమిస్తున్నాను అంటే, అవునా తాతయ్య, నువ్వు చెప్పిన సమాధానం చాలా బాగుంది తాతయ్య, నేను కూడా ఇక్కడి నుంచి రాముడిని ప్రేమిస్తాను తాతయ్య అని పరుగున వెళ్ళి రాముని పాదాల వద్ద పడి నమస్కరించి రాముడిని గట్టిగా కౌగిలించుకుంటుంది. జై శ్రీరామ్, జై గోవింద. చిన్న కథే, నచ్చిందా?